అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా శ్రీ వాసవి రూపీ ఫౌండేషన్ 20వ వసంతాల వేడుకలు. సంతోర్ స్కాలర్షిప్ సాధించిన 35 మంది విద్యార్థులకు ఘన సత్కారం. నర్సీపట్నం స్థానిక వేదిక ఫంక్షన్ హాల్లో శ్రీ వాసవి రూపీ ఫౌండేషన్ 20వ వసంతాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోర్ స్కాలర్షిప్ సాధించిన కొయ్యూరు మండలం మర్రిపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫౌండేషన్ సహకారంతో మొత్తం 35 మంది పేద గిరిజన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన సంతోర్ స్కాలర్షిప్ను సాధించారు. ఆర్థికంగా వెనకబడిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్కి ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి 30,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల కాలపరిమితికి గాను మొత్తం 90,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని నిర్వాహకులు తెలిపారు. గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తూ వందలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఫౌండర్ గ్రంథి రమణ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా నిలవడమే శ్రీవాసవి రూపీ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను అతిథులు శాలువాలతో ఘనంగా సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి రూపీ ఫౌండేషన్ ఫౌండర్ గ్రంథి రమణ బాబు, శ్రీ వాసవి రూపీ ఫౌండేషన్ కో ఫౌండర్ సుత్తపల్లి శ్రావణ్, రాజు బంగారు రాజు థియేటర్ అధినేత, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ జెవిఎన్ జోగారావు, వేదిక ఫంక్షన్ హాల్ అధినేత ఉడా రాము, యోగా గురువు రాయపురెడ్డి శ్రీనివాస్ మరియు నర్సీపట్నం ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. వాసవి వనిత చేత ఒక చక్కని చీరలో మెరిసేటి అమ్మను, బంగారు చీరలో మెరిసేటి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను, బంగారు చీరలో మెరిసే వైష్ణవి ఇలలో నా వెలసింది, తల్లిని భక్తి తోడ కొలవండి, అభయమిచ్చు మన తల్లిని భక్తి తోడ కొలవండి, ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యం, అభయమిచ్చు మన తల్లిని భక్తి తోడ కొలవండి, ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యము, బంగారు చీరలో మెరిసేటి పరమేశ్వరి కామిత ప్రదాయిని, కరుణామయి కన్యకను కనులారా చూడేటి అమ్మను, కనులా కన్యకాంబను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జయ వాసవి. ఈనాటి యొక్క ముఖ్యమైన సదస్సు అయినటువంటి సంతూర్ స్కాలర్షిప్ అనే సదస్సు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతూర్ స్కాలర్షిప్కి అక్టోబర్ 2025 సంవత్సరంలో మనం శ్రీ వాసవి ఫౌండేషన్ ద్వారా మనం 36 మందికి అప్లై చేయగా అజీం ప్రేమ్జీ గారు యొక్క టీంకి పంపగా అక్కడ సెలక్షన్ చేయడం జరిగింది. 36 మందిలో 23 మందిని సెలెక్ట్ చేసిన విషయాన్ని మనకు తెలియజేశారు. మన ఫౌండేషన్ ద్వారా మనం రిక్వెస్ట్ చేయగా మిగతా విద్యార్థులు కూడా పేద విద్యార్థులు మేడం మనం ఏది అవకాశం ఉంటే మిగతా విద్యార్థులు కూడా సెలెక్ట్ చేయండి అని చెప్పగా టోటల్ 36 మందికి 35 మందిని సెలెక్ట్ చేస్తున్న విషయాన్ని మాకు ఫౌండేషన్కి ఎంతో మాకు ఉత్సాహం ఇచ్చే విషయాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి 36 మందిలో 35 మంది సెలెక్ట్ అయిన విషయాన్ని మర్రిపాలెం డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పిల్లలకి మన అజీం ప్రేమ్జీ గారు సంతూర్ స్కాలర్షిప్ అందజేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేసి ఈ సక్సెస్ మీట్ని అజీం ప్రేమ్జీ గారి గురించి పిల్లలకు తెలియజేస్తూ
మా ఫౌండేషన్ ద్వారా మీకు వస్తున్న సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా ఈ యొక్క సేవా కార్యక్రమం ఈ నోటు ఈ రోజు ఎంతో దిగ్విజయంగా సక్సెస్గా చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా అజీం ప్రేమ్జీ గారి గురించి తెలుసుకున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమం కూడా వాళ్ళు తెలుసుకున్నారు, నిజంగా ఎంతో సంతోషించారు. అజీం ప్రేమ్జీ గారు అలాగే విధంగా మా శ్రీ వాసవి వన్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి వారు కూడా చేయూతనిచ్చే స్థాయికి వెళ్ళాలని ఈ యొక్క సభావేదిక సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇంతటితో సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ 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 వాసవి ₹1 ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఇవాళ నర్సీపట్నం శారదానగర్లో గల శ్రీ వేదిక ఫంక్షన్ హాల్ నందు సంతూర్ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరికీ కూడా అభినందన సభ తెలుపుతూ వారికి స్కాలర్షిప్కి ఏదైతే సెలెక్ట్ అయ్యారో ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు చెప్పిన అలా 3 సంవత్సరాలు 35 మంది సెలెక్ట్ అయ్యారు. 31,50,000 రూపాయలు లబ్ధిదారులుగా పొందుతున్నారు 35 మంది కూడా. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వారికి వచ్చిన డబ్బుల్ని వాళ్ళ చదువులకి ఉన్నత స్థానాలకు ఎదుగుదలకి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ అజీం ప్రేమ్జీ గారు ఇచ్చిన ఈ ఏదైతే స్కాలర్షిప్ ఉన్నది ఆ స్కాలర్షిప్ని వినియోగించుకుంటారని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా వాళ్ళు స్పందించడం జరిగిందండి. ఫౌండేషన్ ద్వారా వీలైనంత వరకు పిల్లలందరికీ కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు అందరికీ కూడా చదువు గురించి మా తరపున ఎంతైతే చేయగలం అంత కూడా శ్రీ వాసవి ₹1 ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ సభ్యులందరికీ అజీం ప్రేమ్జీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్, జై భారత్.